హాయ్ డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ మరి ఎలా ఉన్నారమ్మా? ఎలా ప్రిపరేషన్ అయితే ఎలా ఉంది మనకి జేఈ మరి గేట్ ఎగ్జామినేషను గేట్ ఆస్పిరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి గేట్ 2026కి సంబంధించి ఈ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంది? మరి తొందరగానే మరి 7వ తారీఖు మరి దినం మరి రోజులైతే డేస్ అయితే కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిందమ్మా. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరి ప్రిపరేషన్ ఎలా ఉంది? ఇంపార్టెంట్ టాపిక్స్ జస్ట్ ఏంటంటే మనకి వివిధ జనరల్గా ఎక్కువ మంది ఉండే మరి కొంతమంది పేపర్స్ ఎక్కువ మంది స్టూడెంట్స్ రాసే పేపర్ చూద్దాం. ఒక 1 by 1 పేపర్ చూసుకుందాం. ఎందుకంటే సార్ ఒక పేపర్ చూసి మిగతా పేపర్ చూడలేదనుకో మిగతా వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. అందుకని అన్ని పేపర్లు సాధ్యమైనంత వరకు మెజారిటీ పేపర్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కరు వీడియో అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆల్రెడీ మీరు కానీ ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్లో ఉన్నవాళ్ళు మరి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీరు ఐఐటీల్లో చేరే వరకు కూడా నేను కూడా నిద్రపోను. ఐఐటీల్లో సీటు వచ్చే వరకు కూడా నేను కూడా నిద్రపోకుండా మీకు ఎనాలిసిస్ ఇవ్వటమే మరి నా బాధ్యతగా ఎనాలిసిస్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఛానల్ని అయితే లైక్ చేస్తూ ఉన్నాం. ఐఐటీ కానీ ఎన్ఐటీ కానీ మొత్తం కట్ ఆఫ్ డీటెయిల్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. మార్చి 19 తర్వాత రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి 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 సపోర్ట్ చేస్తాను నేను కంపల్సరిగా. నాది మరి ఛానల్ని అయితే లైక్ చేసుకోండి. మీకు మరి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఇప్పుడు 1 by 1 ప్రతి పేపర్కి సంబంధించి మరి ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాము. ఫస్ట్ నెంబర్ 1 అయితే మరి ఈసీ పేపర్తో స్టార్ట్ చేద్దాం. ఈ పేపర్ చదవాలంటే రిక్వైర్ ఫోకస్ అని హై ఈల్డ్ సబ్జెక్టు, ఎక్కువ దిగుబడి ఎక్కువ మార్క్స్ వచ్చే సబ్జెక్ట్స్ని తీసుకోవాలి. కోర్ సబ్జెక్ట్ కమ్యూనికేషను, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, నెట్వర్క్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, జనరల్ యాప్టిట్యూడ్, అకౌంట్ ఫర్ నియర్లీ 65 to 70% ఆఫ్ టోటల్ మార్క్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎవరు కూడా జనరల్ యాప్టిట్యూడ్ని మరి మ్యాథమెటిక్స్ని అయితే ఇగ్నోర్ చేయొద్దమ్మా. ఈ జనరల్ యాప్టిట్యూడ్, మ్యాథమెటిక్స్ మీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తారు. మీరు ఐఐటీలో చేరాలా వద్దు అనేది కూడా నిర్ణయిస్తాయి. అదేవిధంగా చూస్తే మరి హై వెయిటేజ్ కోర్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఇక్కడ స్టూడెంట్స్కి కమ్యూనికేషన్ సిస్టమ్స్, డిజిటల్ కమ్యూనికేషను, పల్స్ కోడ్ మాడ్యులేషను, డిపిసిఎం, ఏఎస్కే, పిఎస్కే, క్యూఏఎం, క్వాల్డ్, మరి ర్యాండమ్ ప్రాసెస్, ఇవన్నీ కూడా ఎంట్రోఫీ, ఛానల్ కెపాసిటీ, ఇవన్నీ కూడా మంచి మరి మార్క్స్ వచ్చే సబ్జెక్టు. ట్రాన్స్ఫార్మ్స్ ల్యాప్లాస్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్, జెట్ ట్రాన్స్ఫార్మ్స్ మస్ట్ నోస్ అనమాట. ఎల్టీఐ అంటే లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్స్లో కన్వల్యూషను, క్యాజువాలిటీ, స్టెబిలిటీ, శాంప్లింగ్ థియరం, నైకిస్ట్ అలియాస్ మంచి ఇంపార్టెంట్ అమ్మ. నైకిస్ట్ మీద మంచి ఎలక్ట్రాన్ ఈడీసీ అంటే మిల్మెన్ హాల్ కేసు కదా. మిల్మెన్ హాల్ కేసులో సెమీకండక్టర్, క్యారియర్, ట్రాన్స్పోర్ట్, డిఫ్యూజన్, డ్రిఫ్ట్, పిఎన్ జంక్షన్, జిఎన్ఆర్ బ్రేక్ డౌన్, దీని మీద కూడా మంచి క్వశ్చన్స్ వస్తాయి. ట్రాన్సిస్టర్స్, మాస్ఫెట్, క్యారెక్టరిస్టిక్, బీజేటీ, ఫిజిక్స్. రెండో దాంట్లో ఏంటంటే మోడరేట్ వెయిట్ సబ్జెక్టు. ఒకటి 7 నుంచి 10 మార్కులు వస్తాయి అంటే ఈచ్ దాంట్లో. ఒకటి ఎనలాగ్ సర్క్యూట్, ఆప్ యాంప్స్, ఫీడ్బ్యాక్ కాన్ఫిగరేషన్, ఇంటిగ్రేటెడ్ డిఫరెన్షియల్. దీనికి సంబంధించిన రాయ్ చౌదరి, రమాకాంత్ గేక్వాడ్ అని కూడా బుక్స్ చెప్తాం జరిగింది. బీజేటీ, మాస్ఫెట్ ఆంప్లిఫైర్, స్మాల్ సిగ్నల్ అనాలిసిస్, ఈ థియరీ. మరి నెట్వర్క్ థియరీ, థెవెనిన్స్, నార్టన్, ఇవి నెట్వర్క్ అనాలిసిస్. సూపర్ పొజిషను, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్, ట్రాన్సియంట్, ఆర్ఎల్, ఆర్సీ, ఆర్ఎల్సీ సర్క్యూట్ అనాలిసిస్. ఇక కంట్రోల్ సిస్టమ్స్లోకి వచ్చేది మంచిది ఇది నాగర్త గోపాల్ అనే బుక్ కూడా. ఈ కంట్రోల్ సిస్టమ్ అనేది కామన్గా ఉంటుంది. ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి, ఈసీ వాళ్ళకి కంట్రోల్ సిస్టమ్ ఈజ్ కామన్గా ఉంటుంది. దీనిలో రూత్, మరి నైకిస్ట్ క్రైటీరియా, బోర్డే ప్లాట్స్, ఇది స్టేబుల్ కంట్రోల్ సిస్టమ్ కదా. ఫీడ్బ్యాక్ అనాలిసిస్ కానీ, స్టేట్స్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్, కంట్రోలబిలిటీ, మంచి దీనిలో మంచి ఒక 7 to 8 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. 7 to 10 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్, మ్యాక్స్వెల్ ఈక్వేషన్, బౌండరీ కండిషన్స్, వేవ్ ప్రాపగేషను, ట్రాన్స్మిషన్ లైన్స్, క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్సు. ప్రతి ఒక్కరు కూడా సబ్జెక్టుని జీర్ణం చేసుకుని నరనరాల్లోకి ఇంకించుకోవాలి. మీరు గేట్లో కానీ సక్సెస్ రావాలంటే నరనరాల్లోకి ప్రతి ఒక్క సబ్జెక్టు, ఈసీ అయినా, సిఎస్ అయినా, ఏ పేపర్ అయినా కానీ అప్పుడే మీరు గేట్లో మరి విజయం సాధించే అవకాశం. గేట్ పేపర్ ఎలా అయినా ఇవ్వండి, మీరు విజయం సాధిస్తారు. నెక్స్ట్ మూడోది ఈసీ పేపర్లో స్కోరింగ్ సెక్షన్లో 28 మార్క్స్ వస్తాయమ్మా. దీనిలో జనరల్ యాప్టిట్యూడ్ ఈయన మాత్రం వదిలితే మీరు ఐఐటి, ఎన్ఐటి కోల్పోయినట్టు. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో 13 మార్కులు వస్తాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, స్పేషియల్,
లీనియర్ ఆల్జీబ్రా, ఇవన్నీ కూడా క్యాలిక్యులస్, ప్రాబబిలిటీ, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలం. ఇకపోతే ఏంటంటే గేట్ టిప్స్, ఫోకస్ ఆన్ వర్చువల్ క్యారెక్టర్, ప్రాక్టీస్ చేసుకోండి, పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి, మాక్ టెస్ట్లు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇక నెక్స్ట్ పోతే మన కంప్యూటర్ సైన్స్ అమ్మ, సిఎస్ పేపర్లో లాస్ట్ ఇయర్ 100 మార్క్స్ వచ్చినాయి స్టూడెంట్స్కి, 100 మార్క్స్ వచ్చినాయి. సిఎస్ పేపర్ మంచి కాంపిటీషన్ ఉంటుంది, స్టూడెంట్స్ అందరూ కూడా బాగా రాస్తున్నారు. కోర్ టెక్నికల్ సబ్జెక్ట్ 72% ఆఫ్ మార్క్స్, వైల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, జనరల్స్ 28%. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ టాపిక్స్ వెళ్ళి హెవీ హిట్టర్స్ 10 to 15 మార్క్స్ ఇచ్చి, దీస్ టాపిక్స్ మోస్ట్ మనకి ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్లో వచ్చావు. ఇక తర్వాత లీనియర్ డేటా స్ట్రక్చర్లో స్టాక్స్ కానీ, క్యూస్ కానీ మంచి మంచి క్వశ్చన్స్ అమ్మ. ఇవన్నీ అర్థం చేసుకుంటే లింక్డ్ లిస్టులు ఉంటుంది, సర్క్యులర్ లింక్డ్ లిస్టులు, నాన్ లీనియర్ ఏమో బైనరీ సర్చ్ ట్రీస్ ఉంటాయి, ఏవిఎల్ ట్రీస్, బైనరీ హిప్స్, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్లో ప్రపోర్షనల్, కాంబినేషన్, కౌంటింగ్, రికరెన్స్, రిలేషను, జనరేటింగ్ ఫంక్షన్స్. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్స్లో కూడా మంచి ప్రాసెస్ మేనేజ్మెంట్, సిపియు షెడ్యూలింగ్ అల్గారిథమ్స్, రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్, డెడ్ లాక్స్ ఏ విధంగా అవాయిడ్ చేయొచ్చు, మరి ఎంత టైం పడుద్ది, ఎంత కంప్యూటేషన్ పవర్ ఉంటుంది, మెమరీ మేనేజ్మెంట్, పేజింగ్, సెగ్మెంటేషను, వర్చువల్ మెమరీ, కంకరెన్సీ, సెమాఫోర్, సింక్రనైజేషన్ మంచిదమ్మా. ఈ ఓఎస్ తెలుసుకుంటే మీరు మీ యొక్క లైఫ్లో కూడా మంచి సాఫ్ట్వేర్ జాబ్, మరి మంచి మంచి కంపెనీస్ కూడా ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది. సిఎస్లో మనకి 7 నుంచి 10 మార్కులు ఈ సబ్జెక్టులు అల్గారిథమ్స్, అసిమెట్రిక్ అనాలిసిస్, బిగ్ ఓ, థీటా, ఒమేగా. వీడియో కూడా కొద్దిగా లెంతీగా ఉంటుంది, మీకు కావాల్సింది స్కిప్ చేసుకుని చూడండి అమ్మ, అంతా చూడమని నేనేం చెప్పను కానీ స్కిప్ చేసుకుంటాను. గ్రాఫ్ అల్గారిథమ్స్, డిస్కస్ ఆఫ్ ప్రిమ్, ఇవన్నీ అల్గారిథమ్, డిజైన్ టెక్నిక్స్, డైనమిక్ ప్రోగ్రామింగ్, ఎల్సిఎస్, మ్యాట్రిక్స్ చైన్, గ్రీడీ అల్గారిథమ్, కంప్యూటర్ నెట్వర్క్స్, దీనికి తనిన బొమ్మ ఒకటి చూసుకోండి, ఐపీ అడ్రస్సింగ్, సబ్నెట్, ట్రాన్స్పోర్ట్ లేయర్, 7 లేయర్స్ ఉన్నాయి కదా, 7 లేయర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తరువుగా చదవని మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. డేటా లింక్ లేయర్లో మనకి స్లైడింగ్ విండో ప్రోటోకాల్స్ ఉంటాయి, సిఎస్ఎంఏ, క్యారియర్ సెన్స్, మల్టిపుల్ యాక్సెస్, డేటాబేస్లో ఇవి ట్రాన్సాక్షన్స్, క్వెరీస్, రేషనల్, ఇవి డిబిఎస్లో ఈ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ పోతే మరి హై కాన్సెప్ట్ సబ్జెక్ట్ వచ్చి 5 to 8 మార్క్స్ ఇచ్చి మనకు థియరీ ఆఫ్ కంప్యూటేషన్, ఫోకస్ ఆన్ ఫైనైట్ ఆటోమేటా, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, కంప్యూటర్ ఆర్గనైజేషన్, పైప్ లైనింగ్, క్యాష్ మ్యాపింగ్, డిఎంఈ, అడ్రస్ మోడ్, కంపైలర్ డిజైన్లో పార్సింగ్, లెక్సికల్ అనాలిసిస్, డైరెక్ట్. ఒకసారి మరి ఇది మరి జనరల్గా కొంతమంది స్టూడెంట్స్ ఏం అడుగుతున్నారంటే, సార్ గేటు మనం 1 monthలో చదవచ్చా, 2 monthsలో చదవచ్చా, అంత సీన్ లేదు ఇక్కడ. బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ తరువుగా ఎవరైతే చదువుతున్నారో దే కెన్ రైట్ ద గేట్ ఎగ్జామినేషన్ రాయొచ్చు. ఇక్కడ ఐ కాన్సెప్ట్ సబ్జెక్టు 5 to 10 మార్క్స్, థియరీ ఆఫ్ కంప్యూటేషన్, ఫోకస్ ఆన్ ఫైనైట్ ఆటోమేటా, రెగ్యులర్ ఎక్స్ప్రెషను, కంప్యూటర్ ఆర్గనైజేషన్, పైప్ లైనింగ్, కంపైలర్ డిజైన్, పార్సింగ్, ఇవన్నీ కూడా మీరు చదవాలి సిఎస్ పేపర్. ఇక నెక్స్ట్ వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్లో మనకు 15 మార్కులు వస్తాయి. జనరల్ యాప్టిట్యూడ్ని ఎవరైతే ఇగ్నోర్ చేశారో వాళ్ళు ఐఐటి, ఎన్ఐటి సీట్ రావు. ఇంజనీరింగ్ మ్యాథ్స్ 13 మార్కులు, కోర్ సబ్జెక్టులో 72 మార్కులు ఇచ్చే అవకాశం ఉంది. సజెస్టెడ్ స్ట్రాటజీ, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్ 25 నుంచి 30 మార్కులు వస్తాయి అమ్మ మీకు. దే ప్రొవైడ్ లాజికల్ ఫౌండేషన్ నీడెడ్ ఫర్ అల్గారిథమ్స్ అండ్ థియరీ ఆఫ్ కంప్యూటర్. ఇక మరి నెక్స్ట్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేపర్, ఈ సిలబస్లో మంచిగా డిఏ పేపర్ ప్లస్ ఎక్స్ట్రాడినరీ ఎంపర్స్, ప్రాబబిలిటీ, మెషిన్ లెర్నింగ్ విచ్ టుగెదర్ కెన్ 30 to 35 మార్క్స్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఫౌండేషన్ మ్యాథ్స్ 25 to 30 మార్క్స్. ఇక డిఏ ఈ ఫౌండేషన్లో 25 to 30 ఏమి చదవాలి మనం, ప్రాబిలిటీ, స్టాటిస్టిక్స్ 16 మార్కులు వస్తాయి, డిస్ట్రిబ్యూషను, బైనాములు, పాయిజన్ అండ్ మ్యాథమెటిక్స్ ఎక్కువ ఉంటాయమ్మా. ఇక డిఏ డేటా అనాలిసిస్, ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్లో నార్మల్, టీ డిస్ట్రిబ్యూషను, సి స్క్వేర్, కోర్ కాన్సెప్ట్స్, బేస్ థియరము, కండిషనల్ ప్రాబిలిటీ, సెంట్రల్ లిమిట్ థియరము, స్టాటిస్టిక్స్, హైపోథిస్ టెస్టింగ్, జెడ్ టెస్ట్, టీ టెస్ట్, కొరిలేషను, ఇవన్నీ కూడా ఎక్కువ దీనిలో నుంచి 16 మార్కులు వస్తాయండి, గుర్తుపెట్టుకోండి. ఇక మ్యాథమెటిక్స్లో లీనియర్ ఆల్జీబ్రా, మ్యాట్రిక్స్, ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్, ఎల్యూ, డీకంపోజిషను, సింగులర్ వాల్యూ కంపోజిషను, వెక్టర్ స్పేస్, లీనియర్ డిపెండెన్స్. దీనికి కూడా లాస్ట్ ఇయర్ మనకి 95 మార్కులు దాకా వచ్చినాయి. ఆల్ ఇండియా క్యాలిక్యులేషన్, ఆప్టిమైజేషన్ 8 మార్క్స్, గ్రేడియంట్,
దీనిలో 8 మార్క్స్ వస్తాయంట. క్రూషియల్ ఫర్ ఎంఎల్లో, టేలర్ సిరీస్ అండ్ మ్యాక్సిమం అండ్ మినిమం. ఇక డిఏ పేపర్లో వచ్చేది మెయిన్ 22 మార్క్స్ వస్తాయంట. డిఏ పేపర్ స్పెషల్లీ పైథాన్లో ఎక్కువ అడుగుతున్నారు క్వశ్చన్లు. పైథాన్లో అన్లైక్ సిఎస్ పేపర్ విచ్ ఇన్క్లూడ్ సిఎస్ పేపర్ వల్ల ఏమో సి ప్రోగ్రామింగ్, డిఏ పేపర్లో పైథాన్ ఎక్కువ రావాలి మీకు. పైథాన్ ప్రోగ్రామింగ్లో ఫోకస్ ఆర్ బేసిక్ సింటాక్స్, రికర్షన్, హౌ పైథాన్ హ్యాండిల్ డేటా స్ట్రక్చర్స్, డేటా స్టాక్స్, క్యూస్, లింక్ లిస్ట్, ఇవన్నీ కూడా పైథాన్ బేస్డ్ ఉంటాయి. మరి సిఎస్ పేపర్ వాళ్ళకి సి ప్రోగ్రామింగ్ ఉంటుంది. అలగారిథమ్, సర్చింగ్, షార్టింగ్, క్విక్కింగ్, గ్రాఫిక్ అలగారిథమ్స్, షార్ట్ పర్ టాప్ పాత్ ఇవి ఉండే అవకాశం. మరి కోర్ డిఏ స్పెషలైజేషన్లో 20-25 మార్కులు, మెషిన్ లెర్నింగ్ 12-15 మార్కులు, 12 to 15, సూపర్వైజ్డ్, లీనియర్, లాజిస్టిక్ రిగ్రెషన్, ఎస్విఎం, సూపర్ వెక్టర్ మెషిన్, డెసిషన్ ట్రేస్, నైవి బైస్, అన్సూపర్వైజ్డ్, తర్వాత కే మైన్స్, క్లస్టరింగ్, పీసీఏ ప్రిన్సిపల్, ఇవి కూడా ఫండమెంటల్స్ ఆఫ్ బయాస్ వేరియంట్స్, ఓవర్ ఫిట్టింగ్, క్రాస్ వ్యాలిడేషను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమో 8 to 10 మార్క్స్ వస్తాయంట ఏఈలో. ఇక ఏఐలో వచ్చేసరికి సర్చ్, ఇన్ఫార్మ్డ్, అన్ఇన్ఫార్మ్డ్, బిఎఫ్ఎస్, తర్వాత లాజిక్ ప్రపోజల్, ప్రెడిక్ట్ లాజిక్, డిబిఎంఎస్ ఇది వచ్చేసి డిబి క్వెరీస్ జాయిన్. ఇక్కడ తర్వాత మరి నార్మలైజేషను, ఈఆర్ మోడలింగ్, ఇండెక్సింగ్, వేర్ హౌస్, డైమెన్షనల్ మోడలింగ్ అండ్ స్కీమా, స్టార్ అండ్ స్నో ఫ్లేక్. డిఏ పేపర్ రాసే వాళ్ళకి ఏంటంటే ఓవర్ వ్యూ ఏంటంటే 15 మార్కులు వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్, మ్యాథ్స్ ప్రాబబిలిటీలు 30 మార్కులు, ప్రోగ్రామింగ్ డిఎస్సి 21, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 22 మార్క్స్, డిబిఎంఎస్ వేర్ హౌసింగ్ 12 మార్క్స్. ఇవన్నీ కూడా ప్రిపేర్ అయితే మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రిపరేషన్ టిప్స్లో భాగంగా మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్, ఎంఎస్కి ఇన్ మెషిన్ లెర్నింగ్, స్టాటిస్టిక్స్, దీస్ రిక్వైర్ డీప్ కాన్సెప్ట్ క్లారిటీ. ఇవి కూడా ప్రిపరేషన్ మంచిగా ప్రిపేర్ అవ్వండి అమ్మ డిఏ పేపర్. ఇక ఎలక్ట్రికల్ పేపర్ అమ్మ. ఎలక్ట్రికల్ పేపర్లో మెయిన్ హెవీ మెషినరీ, పవర్ సిస్టమ్ మీద మీరు ఫోకస్ చేయాలంటే ఎలక్ట్రికల్ మెషిన్స్, పవర్ సిస్టమ్స్, పవర్ యూజువల్లీ అకౌంట్ ఫర్ వీటిల్లో 30 నుంచి 33 మార్కులు ఇచ్చే అవకాశం ఉంది. ఇది బ్రేక్ డౌన్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆఫ్ కోర్ సబ్జెక్ట్లో 10-12 బిగ్ 3 10-12 మార్కులు వచ్చే చాప్టర్స్ ఇవి. దీనిలో ఏంటంటే ఎలక్ట్రికల్ మిషన్లు, ట్రాన్స్ఫార్మర్, ఈక్వలెంట్ సర్క్యూట్, ఫేజర్ డయాగ్రామ్స్, ఓసీ, ఎస్సీ టెస్ట్, ఆటో ట్రాన్స్ఫార్మర్స్, ఇండక్షన్ మోటార్స్, టార్క్, స్లిప్ క్యారెక్టర్స్, నో లోడు, వీటిల్లో మంచి 10-12 మార్కులు వస్తాయి. అంటే సింక్రనస్ మిషన్స్, వోల్టేజ్ రెగ్యులేషన్ కానీ, తర్వాత వీకర్స్, పవర్ యాంగిల్, క్యారెక్టరిస్టిక్స్, డీసీ మిషన్లు, స్పీడ్ కంట్రోల్, టార్క్ ఈక్వేషన్లు, క్యారెక్టర్స్ ఆఫ్ స్టంట్ అండ్ సిరీస్ మోటార్స్లో మంచి 10-12 మార్కులు అయితే. ఇక 10 to 12 వచ్చే మార్క్స్ అయితే పవర్ సిస్టంలో ఫాల్ట్ అనాలిసిస్, సిమెట్రికల్, అన్సిమెట్రికల్, సీక్వెన్స్ నెట్వర్క్, వైటల్, ట్రాన్స్ఫర్మేషన్, డిస్ట్రిబ్యూషను, లైన్ పారామీటర్స్, ఇది సర్జ్ ఇంపెడెన్స్, లోడింగు, స్టెబిలిటీ ప్రొటెక్షన్, ఇక్కడ స్వింగ్ ఈక్వేషను, ఈక్వల్ ఏరియా క్రైటీరియా, రిలే సర్క్యూట్ బ్రేకర్ ఫండమెంటల్స్, లోడ్ ఫ్లో, న్యూటన్ ర్యాప్సన్ అండ్ గాషియన్ సిలిండర్, వీటిల్లో మంచి మార్క్స్ అయితే. పవర్ ఎలక్ట్రానిక్లో కన్వర్టర్స్ ఉన్నాయి కదా, సింగిల్ ఫేజ్, 3 phase రెక్టిఫైర్స్, ఫోకస్ ఆన్, ఆర్ అండ్ ఆర్ఎల్ లోడ్స్, చాపర్స్, బక్, బూస్ట్ కన్వర్టర్స్ ఉంటాయి. ఇన్వర్టర్స్ ఏమో వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్స్, పల్స్ విడ్త్ మాడ్యులేషన్ టెక్నిక్స్, హార్మోనిక్స్, ఫండమెంటల్ సపోర్ట్ కాన్సెప్ట్. వీటిల్లో ఏంటంటే 7 నుంచి 10 మార్కులు వస్తాయంట. మెయిన్ ఏంటంటే దీనిలో ఎలక్ట్రిక్ సర్క్యూట్, నెట్వర్క్ థియరీ, థెవెనిన్స్, నార్టన్, మ్యాక్సిమం పవర్, ట్రాన్సియెంట్, ఇవి ఈసీ వాళ్ళకి కూడా ఉన్నాయమ్మా. ఆర్సీ, సెకండ్ ఆర్డర్, స్టెప్ రెస్పాన్స్, 3 phase, స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషను, పవర్ మెజర్మెంటు, కంట్రోల్, స్టెబిలిటీ, రూట్ లోకస్, బోడే ప్లాట్, నైకిట్ ప్లాట్లో కూడా ఉంటుంది. స్టేట్ స్పేస్, ట్రాన్సియెంట్ ఫంక్షన్ టు స్టేట్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ట్రాన్స్ఫర్, లాప్లస్, ఫోరియర్ ట్రాన్స్ఫర్, ఎసెన్షియల్ ఫర్ బోత్ నెట్వర్క్స్ అండ్ కంట్రోల్. ఎల్టీఏ అంటే లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్స్, కన్వల్యూషన్ అండ్ శాంప్లింగ్ థియరమ్స్ ఇంపార్టెంట్గా చదువుకోవాలి. ఈ పేపర్ వాళ్ళు మెయిన్గా చదువుకోవాల్సింది ఇంజనీరింగ్ మ్యాథ్స్లో 13, జనరల్ యాప్టిట్యూడ్ 15, అనలాగ్ డిజిటల్, ఆప్ యాంప్, లాజిక్ గేట్స్, కౌంటర్, వీటిల్లో మీకు ఈ మార్క్స్ వస్తాయి. తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ 8. తర్వాత ఈ పేపర్లో మెషిన్స్ ఎక్కువ చూసుకోవాలమ్మా. మెషిన్స్, పార్టిసిపేట్, వర్చువల్ క్యాలిక్యులేటర్ మస్ట్. అన్లైక్ సిఎస్డిఏ పేపర్, ఈ ఎలక్ట్రికల్ వాళ్ళు రిలే అని ఫేజర్ డయాగ్రామ్స్ ఉంటాయి అన్నమాట వీళ్ళకి. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ పేపరు సిలబస్ ఈజ్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 4 sections. మోస్ట్ క్రిటికల్ టేక్ అవే ఎంఈజ్ డొమైన్. మ్యానుఫ్యాక్చరింగ్, థర్మల్ సైన్స్లో నుంచి 30-40%, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ నుంచి 18 నుంచి 22 మార్కులు అయితే వస్తాయంట స్టూడెంట్స్కి. ఇక్కడ చూసినట్టయితే ఆర్థోగనల్ కటింగ్, ఇవి టూల్ లైఫ్, వీటిలో
మీకు క్యాస్టింగు, ఫార్మింగు, మెట్రాలజీ, తర్వాత ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో ఇన్వెంటరీ కంట్రోల్, ఆపరేషన్స్ రీసెర్చ్ మంచి ఇక్కడ వీటిల్లో నుంచి మంచిగా వస్తాయి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. థర్మోడైనమిక్స్ వచ్చి లా ఆఫ్ ఫస్ట్ లా, సెకండ్ లా ఏంటి ఉంటాయి కదా. థర్మోడైనమిక్స్, సైకిల్స్, ఓటో డిజిటల్, హీట్ ట్రాన్స్ఫర్, హీట్ ఎక్స్చేంజర్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, బౌండరీ లేయర్స్, వీటి మీద మంచి క్వశ్చన్స్ 18 నుంచి 22 క్వశ్చన్స్ వస్తాయంట. దీనికి లాస్ట్ ఇయర్ వచ్చింది ఒక 85 మార్కుల దాకా ఆల్ ఇండియాలో వచ్చినట్టు. ఇక మెయిన్ వీళ్ళు కూడా ఏంటంటే జనరల్ యాప్టిట్యూడ్ ఓవరాల్గా చూసుకోవాలి. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 13, 12, 15 మార్కులు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ 18, 20 మార్కులు వస్తాయి, థర్మోడైనమిక్స్ ఫ్లూయిడ్ 15, 20, డిజైన్ అండ్ మెకానిక్స్ 15 నుంచి 18 మార్కులు ఇస్తూ అవుతాయి. న్యూమరికల్ ఆన్సర్ టైప్ ఆర్ మోస్ట్ స్టూడెంట్స్ లూజ్ మార్క్స్. ఇక్కడ నాట్ క్వశ్చన్స్లో ఎక్కువ స్టూడెంట్స్కి మార్క్స్ రావట్లేదంట. మోస్ట్ స్టూడెంట్ లూజ్ మార్క్స్ డ్యూ టు క్యాలిక్యులేషన్ ఎర్రర్స్. ఐ రికమెండ్ స్టార్టింగ్ అప్ విత్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ప్రొవైడ్ ద ఫౌండేషన్ లాజిక్ నీడ్ బోత్ మిషన్ లెర్నింగ్ అండ్ మిషన్ డిజైన్. అది ఇక సబ్జెక్ట్ చూస్తే ఇన్స్ట్రుమెంటేషన్ అమ్మ. ఇన్స్ట్రుమెంటేషన్ నేను రాసింది ఇన్స్ట్రుమెంటేషన్లోనే 20 గేట్ 2000లో ఆల్మోస్ట్ ఆల్ 25 ఇయర్స్ క్రితం రాశాను. ఇది 20 ఇంజనీరింగ్ పేపర్ మంచి బాగుంటుంది. ఇన్స్ట్రుమెంటేషన్ పేపర్ చాలా ఈజీగా ఉంటుంది. సెన్సార్స్, ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషన్, కంట్రోల్ సిస్టమ్స్, మెజర్మెంట్స్, హార్ట్ అవుతుంది. మొత్తం 35 to 40 మార్క్స్ వస్తాయి. మంచిగా ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు మంచిగా స్కోర్ చేయొచ్చు. ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియాలో 65 మార్కులు వచ్చినాయి స్టూడెంట్కి. దీస్ ఆర్ సబ్జెక్ట్ విత్ డిస్క్రింట్ ఇన్స్ట్రుమెంట్ పేపర్. సెన్సార్, ఇండస్ట్రియల్, ట్రాన్స్డ్యూసర్ మంచి ఈజీ సబ్జెక్ట్. స్టాటిక్, డైనమిక్, క్యారెక్టర్, రెసిస్టివ్, కెపాసిటెన్స్, ఇండక్టివ్, ఎల్విడిటీ, లీనియర్ వేరియబుల్, డిఫరెన్షియల్ ట్రాన్స్డ్యూసర్, తర్వాత ఇండస్ట్రియల్ మెజర్మెంటు, ఫ్లో కానీ, వెంచరీ, ప్రెజర్, బౌండరీ, ఫీజో ఎలక్ట్రిక్, టెంపరేచర్, థర్మోకపుల్, మెజర్మెంట్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎర్రర్, వీటిల్లో మంచి మంచి బిట్స్ ఉంటాయి, మంచి మంచి క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి ఆల్రెడీ కోపర్ కానీ మీరు ఇంజనీరింగ్ మెజర్మెంట్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంటేషన్, ఏకే సహాని మంచి మంచి బుక్స్ ఉంటాయి. వీటికి ఏకే సహాని, కోపర్ అలాంటి బుక్స్ కూడా మీరు చూసుకోవచ్చు. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ పై డివిఎం, కౌంటర్స్, ఆసిలోస్కోప్, సిఆర్టీ, టైమ్ బేస్డ్ జనరేటివ్, లిసైజెస్, ప్యాటర్న్స్. మరి కంట్రోల్ సిస్టమ్ కూడా ఇది కామన్గా ఈసీ వాళ్ళకి, త్రిబుల్ వాళ్ళకి కామన్గా ఉంటుంది. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, బోర్డే ప్లాస్, నైకి స్టెబిలిటీ, ఇది కూడా చూసుకోవచ్చు. ప్రాసెస్ కంట్రోల్, పిఈడి కంట్రోల్, కంట్రోల్ వాల్వ్, క్యారెక్టరిస్టిక్స్, టైమ్, ట్యూనింగ్ మెథడ్స్, స్టేట్ స్పేస్ కంట్రోలబిలిటీ, అబ్జర్వబిలిటీ అండ్ స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్. ఇది నైకెస్ట్ నాగర్త గోపాల్ కానీ మరి వీళ్ళ పేపర్ కానీ కుయ్ ఇలాంటి బుక్స్ మీరు చూసుకోవాలి. నెక్స్ట్ పోతే షేడ్ కోర్ సబ్జెక్ట్ 7 to 10 మార్క్స్ ఇచ్చి. దీస్ టాపిక్స్ ఇన్క్లూడ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఫ్లేవర్, ఎనలాగ్, ఆప్ యాంప్స్ అంటే మనకు తెలుసు కదా, రాయ్ చౌదరి అని చెప్పాను. ఇది ఈసీ వాళ్ళకి, త్రిబుల్ వాళ్ళకి ఇన్స్ట్రుమెంటేషన్ వల్ల కామన్గా ఉంటుంది. ఫోకస్ ఆన్ ఇన్స్ట్రుమెంటేషన్, యాంప్లిఫైర్, ప్రెషన్, రెక్టిఫైర్, యాక్టివ్ ఫిల్టర్స్, డయోడ్, జేఎన్ఆర్ డయోడ్, క్లిప్పర్స్, క్లాంపర్స్. తర్వాత సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో మరి జెట్ ట్రాన్స్ఫార్మ్స్ కదా, జెట్ ట్రాన్స్ఫార్మ్స్, ఎల్టీఐ, ఇంపల్స్ రెస్పాన్స్, ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్, ఎలక్ట్రికల్ సర్క్యూట్, నెట్వర్క్, ట్రాన్సియంట్, వీటిలో మంచి మార్క్స్ వస్తాయి. ఫస్ట్, సెకండ్ ఆర్డర్, ఆర్ఎల్సి, రెసిస్టివ్, ఇండక్టివ్ అండ్ కెపాసిటివ్. తర్వాత నెట్వర్క్ థియరమ్స్ వచ్చి థెవెనిన్స్, నార్త్, ఇవన్నీ వీళ్ళకి కూడా ఎలక్ట్రికల్ వాళ్ళకి, ఈసీ వాళ్ళకి కూడా కామన్గా ఉంటాయి. ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళ పేపర్ మెయిన్ ఇంజనీరింగ్ మీద 13, జనరల్ యాప్టిట్యూడ్ 15, ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్, లాజిక్ గేట్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో మోరిస్ మీనే కదా, లాజిక్ గేట్స్, కాంబినేషనల్ మంచి మార్క్స్. ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంట్, ఫైబర్ ఆప్టిక్స్, లేజర్స్, ఇంటర్ఫెరోమీటర్ మంచి మార్క్స్ అయితే వస్తాయి. ఎక్కువగా న్యాట్ క్వశ్చన్స్, సెన్సార్స్, మెజర్మెంట్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయంట. మరి ప్రెషన్కి ప్రాక్టీస్, యూనిట్ లెవెల్ కన్వర్షన్, లైక్ మరి సెంటిగ్రేడ్ టు కెల్విన్ యాజ్ గేట్ కమిటీ ఆఫ్ అండ్ సెట్ స్ట్రాప్ అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి సెంటిగ్రేడ్ టు కెల్విన్ అట్లా టెంపరేచర్ ఇస్తారు కానీ అది జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మరి ప్రెషర్ను మాత్రం బార్ నుంచి పాస్కల్ ఈ విధంగా కన్ఫ్యూజన్ చేస్తారు, కొద్దిగా చూసుకోండి అవి కూడా. ఇక సివిల్ ఇంజనీరింగ్ పేపర్ అయితే జియో టెక్నికల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ మంచి పేపర్, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ 35% వస్తాయంట. బిగ్ 3 టెక్నికల్ సబ్జెక్ట్స్ వచ్చి 12 నుంచి 15 మార్క్స్ ఇచ్చి. జియో టెక్నికల్ ఇంజనీరింగ్, సాయిల్ మెకానిక్స్, షేర్ స్ట్రెంత్, మోర్స్, ఇవి కూడా చూసుకోండి. తర్వాత ఫౌండేషన్ ఇంజనీరింగ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటు, వాటర్ ట్రీట్మెంటు, వేస్ట్ వాటరు, ఇవన్నీ కూడా ఎయిర్, నాయిస్ పొల్యూషను సంబంధించిన క్వశ్చన్స్ కూడా చూసుకోండి ఒకసారి. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ సంబంధించి హైవే జియోగ్రాఫిక్ డిజైన్, ఎస్ఎస్డి, ఓఎస్టీ అంట. నాకు తెలియదు, ఐఎమ్ నాట్ ఏ సివిల్ పర్సన్ కాబట్టి నాకు ఇక్కడ ఉన్నది నేను ప్రజెంట్ చేస్తాను.
హారిజాంటల్ వర్టికల్ కర్వ్స్, ట్రాఫిక్ ఇంజనీర్, స్పీడ్ ఫ్లో డెన్సిటీ, రిలేషన్షిప్, సిగ్నల్ డిజైన్, తర్వాత పేమెంట్ డిజైన్, మార్షల్, ఇవన్నీ కూడా మీరు సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన క్వశ్చన్స్. ఇక నెక్స్ట్ స్ట్రక్చరల్, వాటర్ రిసోర్సెస్, సాలిడ్ మెకానిక్స్, ప్రిన్సిపల్ స్ట్రెస్, వీటి కూడా ఆర్సీసీ, స్టీల్ మీద కూడా మంచి క్వశ్చన్స్ వస్తాయంట. చూసుకోండి, ఇక్కడ 8 నుంచి 12 మార్క్స్ అయితే వస్తాయంట. వాటర్ రిసోర్సెస్లో ఫ్లూయిడ్ మెకానిక్స్, బెర్నౌలీ ఈక్వేషన్, పైప్ ఫ్లో, ఓపెన్ ఫ్లో ఛానల్, హైడ్రాలజీ, హైడ్రోగ్రాఫిక్ అనాలిసిస్, ఇరిగేషన్, క్రాప్ వాటర్ రిక్వైర్మెంట్, డెల్టా, డ్యూటీ, కెనాల్ డిజైన్. ఇక రివిజన్ సందర్భంగా జనరల్ యాప్టిట్యూడ్ని ఎట్టి పరిస్థితులు వదలవు. ఇవి మాత్రం మంచి మార్క్స్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏమో. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో 13 మార్క్స్. ఫోకస్ ఆన్, మీరు మెయిన్గా ఫోకస్ చేసేది ఐఎస్ కోడ్స్. ఇవి చూసుకోండి, వీళ్ళు ఐఎస్, ఆర్సీసీ, స్టీల్ ఈ కోడ్లు ఇస్తాడంట. వీడు కన్ఫ్యూజన్ చేస్తాడంట. ఐఎస్ జియోమెట్రిక్ సర్వేయింగ్, ఇక్కడ కన్ఫ్యూజన్ వాతావరణం ఉంటుంది. ఇది కొద్దిగా చూసుకోమని మనకు సలహా ఇస్తున్నారు. న్యూమరికల్ ఆన్సర్ టైపు, సివిల్ పేపర్స్ ఆర్ హెవీ ఆన్ న్యాట్స్, బీ కేర్ఫుల్ విత్ యూనిట్ కన్వర్షన్ అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి యూనిట్లో. ఇక మనకు కొంతమంది కెమికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు కాబట్టి కెమికల్లో హీట్ ట్రాన్స్ఫర్, ఫ్లూయిడ్, మాస్ ట్రాన్స్ఫర్, మెకానికల్ 50-55% వస్తాయంట. మరి బిగ్ 4 కోర్ సబ్జెక్ట్స్ వచ్చేసి మనకి 8 to 12 మార్క్స్ వస్తాయి. హీట్ ట్రాన్స్ఫరు, డిజిటలేషను, ఎంసీసీ క్లాబ్స్, రిలేటివ్ వయలిటీ, రిఫ్లెక్స్ రేషియో, డిఫ్యూజన్, ఫిక్స్లా, ఈక్వల్ కౌంట్ డిఫ్యూషను, ఇవి కూడా మరి వచ్చే మార్కు. ఎన్టీయు ఈ కాన్సెప్ట్. కెమికల్ రియాక్షన్ ఇంజనీరింగు, సిఆర్ఈ సబ్జెక్ట్ అంటే ఇది కూడా చూసుకోండి. రియాక్టర్ డిజైన్ ఈక్వేషన్స్, బ్యాచ్, కైనటిక్స్, నాన్ ఐడియల్ ఫ్లో. నేను అంత కెమికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు అంత ఐడియా లేదు, జస్ట్ నేను ప్రజెంట్ చేస్తున్నది. ఇక్కడ ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి సిఆర్ఈ నుంచి వస్తాయంట. ఇక్కడ చూసుకోండి, హీట్ ట్రాన్స్ఫర్లో మంచి క్వశ్చన్, ఎల్ఎండి, షెల్ ట్యూబ్, హీట్ ఎక్స్చేంజర్, కండక్షను, మరి క్రిటికల్ థిక్నెస్ ఆఫ్ ఫిల్మ్, ఎవాపరేషన్, బాయిలింగ్, ఫ్లూయిడ్ మెకానిక్స్, మెకానికల్ ఆపరేషన్, ఫ్లో త్రూ పైప్స్, ఇవన్నీ కూడా ఫ్లూయిడ్ మెకానిక్స్, మానోమీటరు, బయాన్సీ. స్టూడెంట్స్ ఇది కూడా థియరిటికల్ అండ్ ప్రాసెస్ సబ్జెక్ట్స్. థర్మోడైనమిక్ ఫస్ట్ అండ్ సెకండ్, ఎంట్రోఫీ, ఎనర్జీ, పిహెచ్డి, ఈక్విలిబ్రియం, ఇవి కూడా కెమికల్ రియాక్షన్, ఈక్విలిబ్రియము, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్. ఇన్స్ట్రుమెంటేషన్ అనేది సబ్జెక్ట్ ఇక్కడ కూడా టచ్ చేద్దాం. ఇన్స్ట్రుమెంటేషన్ ఐఎన్ పేపర్ వాళ్ళకి కంట్రోల్ సిస్టమ్స్, ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్, ప్రపోర్షనల్ ఇంటిగ్రేట్ డెరివేటివ్ కంట్రోలర్, స్టెబిలిటీ, ఇక్కడ కూడా ట్రాన్స్డ్యూసర్స్, మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్, ప్రెజర్, ఫ్లో. మరి కెమికల్ టెక్నాలజీ ఫోకస్ ఆన్ సోలార్, ఆల్కహాల్ ఇండస్ట్రీ, పెట్రోలియం రిఫైనింగ్, ఫెర్టిలైజర్స్, యూరియా, అమోనియా, పాలిమర్ ఇండస్ట్రీస్, ఈ విధంగా. మరి ఇటు ఇన్స్ట్రుమెంటే మరి కెమికల్ వాళ్ళకి రిటర్న్ ఆన్ మరి ఎక్కువ మార్క్స్ వచ్చేది ఇంజనీరింగ్ మ్యాథ్స్ 13, జనరల్ యాప్టిట్యూడ్. తర్వాత ఎక్కువ మార్క్స్ మీకు ప్రాసెస్ క్యాలిక్యులేషన్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ క్యారీస్ 3 to 5 మార్క్స్. సిఆర్ఈలో మంచి మార్క్స్ వస్తాయి అంటే నాట్, వీటిల్లో కూడా మంచి మార్క్స్ వస్తాయి. ఇక్కడ స్ట్రాటజీగా కొద్దిగా ఫోకస్ ఆన్ ప్రాసెస్ క్యాలిక్యులేషన్స్, నాట్ యాక్యురసీ. బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్లో కూడా బయోమెడికల్ ఇంజనీరింగ్, మెడికల్ ఇమేజింగ్, బయోమెట్రిక్, సిగ్నల్ సిస్టమ్స్ 50% క్యారీ. మరి ఈ సబ్జెక్ట్లో 12 బయోమెడికల్ 12-12 మార్క్స్ వస్తాయి. మోడల్, ఎక్స్రే మిషన్, కంప్యూటర్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాను, అల్ట్రాసౌండ్, ఫ్యూజ్ ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, డాప్లరు, న్యూక్లియర్ మెడిసిన్, బేసిక్స్ ఆఫ్ పెట్ స్కాన్, స్పెక్ట్ ఇమేజ్. తర్వాత బయోమెట్రిక్ మెటీరియల్ అండ్ మెటీరియల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్, సెరామిక్స్, ఇవన్నీ టిష్యూస్ ఎక్కువ సిఆర్ఐ. తర్వాత ఈసీజీకి సంబంధించిన మీరు ఆరిజిన్ క్యారెక్టర్స్ ఆఫ్ ది ఈసీజీ, ప్రాసెస్ కంటిన్యూస్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, ఫిల్టరింగ్, డిజైన్ ఆఫ్ ఎఫ్ఐఆర్, ఐఆర్ ఫిల్టర్, నాయిస్ రిడక్షన్, టెక్నికల్. దీనిలో నుంచి 7-12 సెన్సారు, బయో ఇన్స్ట్రుమెంటేషన్. మళ్ళీ ఇన్స్ట్రుమెంటేషన్ ఇక్కడ కూడా టచ్ అయ్యింది చూడండి. ట్రాన్స్డ్యూసర్, రెసిస్టివ్, కెపాసిటివ్, బయో పొటెన్షియల్, పేషెంట్, ఎలక్ట్రికల్ సేఫ్టీ స్టాండర్డ్, హాస్పిటల్, లీకేజ్, కరెంట్ ఐసోలేషన్, సర్క్యూట్, ఇన్స్ట్రుమెంటేషన్, యాంప్లిఫైర్ అండ్ ఐసోలేషన్, హ్యూమన్ అనటానమీ అండ్ ఫైజాల్. అంటే మెడికల్ కూడా ఇక్కడ టచ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫోకస్ ఆన్ కార్డియోవాస్కులర్, రెస్పిరేటరీ, రెనాల్, సైకాలజీ. మరి మెడికల్ ఇండస్ట్రీ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ మరి బయోమెడికల్ ఆఫ్ యాంప్స్ కూడా ఉంటాయి. ఎలనాగ్ అండ్ డిజిటల్, ఆపరేషన్, రెక్టిఫైర్, యాక్టివ్ ఫిల్టర్స్, డిజిటల్ లాజిక్, ఏటీడీ, డిటిఏ కన్వర్టర్స్ కూడా, డేటా అక్విజిషన్, మైక్రో ప్రాసెసర్ కూడా ఉంది వీళ్ళకి. మెయిన్ స్కోరింగ్ వచ్చేసి మనకి 15 మార్కులు వస్తాయి. ఇక్కడ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 13 వస్తాయి. ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ ఉంది. మెయిన్ సబ్జెక్ట్స్ మెయిన్ ఫోకస్ చేయాల్సింది మెడికల్ ఇమేజింగ్, బయోమెకానిక్స్, ఇంటర్డిసిప్లినరీ లింక్స్, అనాటానమీ, ఇవన్నీ కూడా యాంప్లిఫైడ్ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్,
ఇవి కూడా వీళ్ళు టచ్ చేయాల్సి ఉంటుంది. ఎండ్లోకి వచ్చాము. మ్యాథమెటిక్స్ అన్ని పేపర్స్ కవర్ చేస్తాను, ఎందుకంటే స్టూడెంట్స్ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు కదా, మన ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ అందరికి కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుందని ఒక పేపర్ కాదు, మొత్తం ఆల్మోస్ట్ అన్ని కవర్ చేయడం జరుగుతుంది. వీడియో అయితే ఎండ్లోకి వచ్చింది. ఇక్కడ లీనియర్ ఆల్జీబ్రా, మ్యాథమెటిక్స్, క్యాలిక్యులస్, ఇది ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు మంచి మంచి కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్ కూడా చూడవచ్చు. ఇక్కడ కోరు లీనియర్ ఆల్జీబ్రాకు మంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ వెక్టర్ స్పేసు, మ్యాట్రిక్స్, ఐగన్ వెక్టర్స్, లీనియర్ ట్రాన్స్ఫార్మ్స్, ఇవన్నీ కూడా రియల్ అనాలిసిస్, సీక్వెన్స్ అండ్ సిరీస్, బోల్డ్స్, ఇవన్నీ ఫంక్షన్స్ ఆఫ్ సెవరల్ వేరియబుల్స్, మెట్రిక్స్, ఇవన్నీ కూడా వస్తాయి. చూసుకోండి. ఇంటిగ్రేషను, వెక్టర్ ఐడెంటిఫైర్స్, గ్రేడియంట్స్. ఈ మ్యాథమెటిక్స్ గేట్ మ్యాథమెటిక్స్ పేపర్లో అనలిటికల్ ఫంక్షన్స్, ఆర్డినరీ పార్షనల్ డిఫరెన్షన్స్, ఆర్డర్, ఎక్సిస్ట్, ఇవన్నీ కూడా మీరు వస్తే కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. మ్యాథమెటిక్స్లో లాస్ట్ ఇయర్ మనకి 55 మార్కులు ఆల్ ఇండియా మ్యాథమెటిక్స్లో తక్కువ, అంత కాంపిటీషన్ ఏమి లేదు. మరి కొద్దిగా ఒక 50 మార్క్స్ వచ్చినా 40 మార్క్స్ వచ్చినా మీకు ఐఐటీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ న్యూమరికల్ అనాలిసిస్లో మంచి మార్క్స్ వస్తాయి. న్యాప్సన్, ఇవి లీనియర్ ప్రోగ్రామింగ్, టోపాలజీ. మ్యాథమెటిక్స్ పేపర్లో కూడా జనరల్ యాప్టిట్యూడ్ 15 మార్క్స్, కోర్ మ్యాథమెటిక్స్ 85 మార్క్స్, ఎంఎస్క్యూ, మల్టిపుల్ ప్రిపరేషన్ టిప్స్, ఇవి అని కౌంటర్ ఎగ్జాంపుల్స్లో కూడా. ఇకపోతే ఫిజిక్స్ మన వాళ్ళ దగ్గరలో ఉన్నాం, క్లాసికల్ మెకానిక్స్. ఎవరికి కావాల్సిన పేపర్ వాళ్ళు చూసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఈ వీడియోని స్కిప్ చేసుకోండి. ఎవరు కావాలి ఇన్స్ట్రుమెంటేషన్ సిఎస్ పేపరు, ఎవరికి కావాల్సిన పేపర్ వాళ్ళు చూసుకోండి. ఫార్మ్ ఆఫ్ కోర్ ఎగ్జాము 60 పేపరు, హీర్ ద స్టాటిక్స్ బ్రేక్ డౌన్ ఆఫ్ ద ఈల్డ్స్, గేట్ ఫిజికల్, కోర్ పిల్లర్స్. ఇక్కడ గేట్ ఫిజిక్స్లో వచ్చేది ఆపరేటర్స్, పొటెన్షియల్ ఫార్ములాస్, 1D, ఇవన్నీ ఉంటాయి ఫిజిక్స్లో సంబంధించి. కొద్దిగా హై లెవెల్ ఉంటుంది. తర్వాత లాంగ్రెన్ హ్యాంబుల్, యూలర్ లాంగ్వేజ్, కనాలికల్, సెంట్రల్ ఫోర్స్ మోషన్, కెప్లర్ ప్రాబ్లం, కొద్దిగా మంచి టాప్లో ఉంటాయి ఫిజిక్స్ కదా. ఫిజిక్స్ కొద్దిగా కష్టంగానే ఉంటుంది. మరి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ థియరీ, మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్, ఎలక్ట్రోస్టాటిక్స్, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్, పోలరైజేషన్, రిఫ్లెక్షన్, ఆప్టిక్స్ మీద మంచి సరే మ్యాథమెటిక్స్, స్టాటిస్టికల్ ఫౌండేషన్, ఇవి కూడా ఇస్తారు. ఇక్కడ చూసినట్టయితే మ్యాథమెటిక్స్, కాంప్లెక్స్ అనాలిసిస్, లీనియర్ ఆల్జీబ్రా, డిఫరెన్షియల్ ఈక్వేషన్, థర్మోడైనమిక్స్, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీడియో అయితే లెంతీ అవుతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని పేపర్స్ కవర్ చేయడం వల్ల లెంతీ అవుతుంది. ఏమనుకోవద్దు, మీకు కావాల్సిన పేపర్ని మీరు చూసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. బయోమెడికల్, కెనాలికల్, లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఎంట్రోపీ, ఇవి కూడా వస్తాయి. ఇక ఫిజిక్స్లో వచ్చేది ఆటమ్, మాలిక్యులర్, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, న్యూక్లియర్, పాలిక్ట్రల్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఆప్ యాంప్స్, లాజిక్ గేట్స్, ఇవి కూడా ఉంటాయేమో, జాగ్రత్తగా చూసుకోండి. ప్రయారిటీ జనరల్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ ప్రయారిటీ, థింక్ ఇన్ సిమెట్రీ, వెన్ అప్రోచింగ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ఇన్ మెకానిక్స్, క్వాంటమ్, చెక్ ఫర్ కన్వర్జేషన్, మూమెంట్. మరి లాస్ట్ పేపర్ అయితే మనము కెమిస్ట్రీ చూస్తున్నాం. ఎంఎస్సి కెమిస్ట్రీ, ఫిజికల్, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది. ఇక్కడ ఫిజికల్ కెమిస్ట్రీ 20, 25, 30 మార్క్స్ వస్తాయి. మీకు క్వాంటమ్ కెమిస్ట్రీ, పార్టికల్ ఈక్వేషన్, 1D, 2D ఆపరేటర్స్, కెమికల్ రియాక్షన్స్, రేట్ల, థర్మోడైనమిక్స్, ఫస్ట్ లా, సెకండ్ లా, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా కెమిస్ట్రీ కూడా ఎంఎస్సి కెమిస్ట్రీ, స్పెక్ట్రోస్కోపీ, రొటేషనల్, వైబ్రేషన్, ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ, ఎన్ఎంఆర్, ఇవన్నీ గ్రూప్ థియరీ, సిమెట్రీ, ఎలిమెంట్స్, పాయింట్స్, గ్రూప్స్ అండ్ క్యారెక్టర్. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 20, 25, 30 మార్క్స్ వస్తాయేమో. కోఆర్డినేషను, ఆర్గానిక్ కెమిస్ట్రీ, మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్, బయో గ్రూప్ ఎలిమెంట్స్, ఇవన్నీ ట్రాన్సియెంట్స్, ఇన్నర్ స్పేస్ ఎలిమెంట్స్. మరి ఆర్గానిక్ కెమిస్ట్రీ 30, 35 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఆర్గానిక్ సింథసిస్ రియాక్షన్ మెకానిజం, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్, మరి ఓవరాల్గా పేపర్ ఆల్మోస్ట్ ఎండలోకి వచ్చాం. మనకి కెమిస్ట్రీ చూసినట్టయితే 15 మార్కులు జనరల్ యాప్టిట్యూడ్, 25 to 30 ఫిజికల్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ 25, 30, ఆర్గానిక్ 30, 35 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. మరి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఈ విధంగా ఉండే ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, మాస్ ఎంసీకి, న్యూమరికల్ స్పేస్. ఇది స్టూడెంట్స్, మరి ఓవరాల్గా వీడియో అయితే లెంత్ అయిపోయింది, మరి ఏమనుకోవద్దు. మరి అన్ని బ్రాంచ్లను కవర్ చేయటం అయితే జరిగింది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరి గేట్ 2026 అయితే సమీపిస్తుంది. మీ యొక్క ప్రిపరేషన్కి రివిజన్, జస్ట్ ఇది రివిజన్ మాత్రమే. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎక్కడ ఐఐటి, ఎన్ఐటి మొత్తము కట్ ఆఫ్ డేటా అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.